ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు మేమందరం కూడా నీ పరిశుద్ధ మందిరంలో చేరి నిన్ను ఆరాధించడానికి, నీ పరిశుద్ధ బలలో చేయి వేయడానికి మేమందరము చేరి ఉంటుండగా ప్రభువా, నీ కృపలో, మీ ప్రేమలో మాలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వచ్చిన వారిని, ఇంకా రావాల్సిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నిన్ను సేవించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ పరిశుద్ధ బలను స్వీకరించడానికి మాకందరికి కావాల్సినటువంటి యోగ్యత దయచేయని ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభువా, నీ మందిరంలోని మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు మీకు మహిమకరముగా, మాకు దీవెనకరంగా మా ప్రవర్తన ఉండేలాగా నడిపించండి. మా ఆలోచనలు, మా దృష్టిని, మా అంతరంగాన్ని, మా సమస్త క్రియలను నా తండ్రి దీవించండి, క్రమపరచండి. నా ప్రభువా, మరి ప్రతి విషయంలో కూడా మాకు సమయోచితమైన సహాయం అందించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆరాధన సమయంలో ఉత్తర పత్ర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 51వ కీర్తనను విజయశేఖర్ గారు ఉత్తర పత్ర భాగంగా చదువుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 51వ కీర్తన చదువుకుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటేనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు ఎముకడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు అర్పించెదరు. మొదటిగా సుప్రియ వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత వాణ్యమ్మ మరొక పాట పాడుతుంది, చివరిగా రాజేంద్ర ప్రసాద్ గారు పాట పాడతారు. నా
దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడుపును. తన దూతలను కావలించి నన్ను కాయును. నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడుపును. తన దూతలను కావలించి నన్ను కాయును. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు. విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు. విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము.
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అరుణాయి శేఖర్ గారు చదువుతుండగా సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం నుంచి 60వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి 60వ వచనం వరకు చదువుకున్నాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అన ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును కూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవుడి వాక్యం దీవించదు. స్తోత్రము
ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం నుంచి 60వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగానికి ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్పుకుందాం. ఈ అధ్యాయంలో స్టెఫనుని నిందితుడిగా సభ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు వారు సభాధ్యక్షుల వారు మాట్లాడమని ఒక ప్రశ్న వేశారు. అప్పుడు స్టెఫను మాట్లాడుతూ ఆ సభికులను ఉద్దేశించి తండ్రులారా అని చాలా గౌరవంగా మాట్లాడినాడు. అప్పుడు స్టెఫను ముఖము వారికి దేవదూత ముఖం వలె కనబడింది. తర్వాత స్టెఫను అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి మోషే వరకు, మోషే దగ్గర నుంచి మొదలుపెట్టి యేసు ప్రభు వరకు చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభుని మీరు హత్య చేశారు, అయితే దేవుడు ఆయన్ని మనకు రక్షణకునిగా నియమించాడని సువార్త ప్రకటించి చివరికి 51వ వచనంలో ముష్కరులారా అన్నాడు. ప్రారంభంలోమో తండ్రులారా అన్నాడు, అప్పుడేమో స్టెఫను ముఖము దేవదూత ముఖంలాగా కనబడింది. ఇక్కడ స్టెఫను ప్రసంగానికి ముగింపులో ఏమన్నాడు? ముష్కరులారా, 51వ వచనం, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనల్లని వారులారా, మీ పితల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకం లేదని చెప్పాను. సభలో ఈ మాటలు స్టెఫను చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. ముష్కరులారా అని సభికులను అంటున్నాడు. మీ ధర్మశాస్త్రమును గైకుని వారు కాదు అంటున్నాడు. ఈ సభికులందరూ కూడా యూదా మత పెద్దలుగాను, ధర్మశాస్త్రోపదేశకులుగాను, యాజకులుగాను ఉంటున్నారు. అలాంటి వారిని అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రమును గైకొనని వారు, వాక్యమునకు మీ హృదయములను లోబర్చనలని వారు, కనుక మీరు ముష్కరులు అని చెప్పడం జరిగింది. ఈ మాటల వేళలో సభికులు స్టెఫను చూచినప్పుడు అతడు ఇలాంటి వాడు బతుకు తగడు అనే తీర్మానానికి వచ్చేశారు. ఇలాంటి వాడు బ్రతకడానికి వీలు లేదన్నటువంటి తాత్పర్యానికి వాళ్ళు వచ్చేసారు. కాబట్టి చూడండి, చదువుకున్న వాక్య భాగం 54వ వచనంలో, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. 55వ వచనం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచెను. 54వ వచనంలో ఏమో వారు స్టెఫను మాటలు విని దేంతో నిండుకున్నారు? కోపముతో నిండుకొని మండిపడిరి. 55వ వచనంలో ఏమో స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై, వారేమో సభికులేమో కోపముతో నిండుకున్నారు, మండిపడ్డారు. స్టెఫనేమో పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, ఆకాశంలో దేవుని దర్శనాన్ని చూచినాడు. ఈ వాక్య భాగాలను అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, పరలోకపు మత్తులో స్టెఫను పలికిన 3 మాటలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. భూలోకపు మత్తు మనకు తెలుసు కదా, రకరకాల మత్తులు ఉన్నాయి కాదు, రకరకాల మత్తులు ఉన్నాయి. అవన్నీ గమ్మత్తులుగా ఉంటాయి. హాస్పిటల్లో ఇచ్చే మత్తు మందు కూడా ఉన్నాయి, అది కూడా గమ్మత్తుగానే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కోస్తారో ఎప్పుడు పండు రాలుకొస్తారో తెలియదు, అలాంటి గమ్మత్తైన మత్తు ఇస్తారు హాస్పిటల్లో. ఇవన్నీ భూలోకపు మత్తులు. ఇప్పుడు నేను ఏమన్నాను? పరలోకపు మత్తులో స్టెఫను పలికిన 3 మాటలు అన్నాను. ఎందుకంటే ఇక్కడ స్టెఫను చెప్పిన ఆ మాటలకి
కోపముతో మండిపడినటువంటి వారు పండ్లు కొరుకుతూ ఉన్నారు. పండ్లు కొరుకుతూ రాళ్ళను చేతబట్టి రాళ్లతో కొట్టి చంపడానికి వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా స్టెఫను మంచి మాటలు పలికినాడు. ఒకవైపున వారు పండ్లు కొరుకుతున్నారు, ఉరిమి చూస్తున్నారు, కోపంతో చూస్తూ ఉన్నారు, ఉగ్రులై చూస్తూ ఉన్నారు. మరొక వైపున రాళ్ళు చేతబట్టి కొడుతూ ఉన్నారు, రాళ్ళు తగులుతూ ఉన్నాయి, గాయాలవుతున్నాయి, రక్తం ఓడుతూ ఉంది. అయినా కానీ మంచి మాటలు పలికినాడు స్టెఫను. సిలువలో యేసు ప్రభువుని చిత్రహింసలకు గురి చేసి తీసుకుని వచ్చినా కూడా సిలువలో యేసు ప్రభు మంచి మాటలు పలికాడు. మనం గుడ్ ఫ్రైడే అప్పుడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అట్టి సిలువధారి యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరించడానికి మనం ఇప్పుడు పరిశుద్ధ బలను సిద్ధపడి వచ్చాం. ఇలాంటి సందర్భంలో చదువుకుని వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం కూడా పరలోకపు మత్తులో స్టెఫను పలికిన 3 మంచి మాటలు అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. 54వ వచనం నుంచి 56వ వచనం వరకు నేను మరలా చదువుతాను, గమనించండి. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం నుంచి 56వ వచనం వరకున్న వాక్య భాగం. వారు ఈ మాటలు విని, సభలోని వారందరూ కూడా స్టెఫను చెప్పిన మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు స్టెఫన్ అన్నమాట పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఇది మొదటి మాట, స్టెఫను పలికిన మొదటి మాట. సన్నివేశం ఏంటి? కోపంతో చూస్తున్నారు స్టెఫను వైపు, ఇంకా పండ్లు కొరుకుతూ ఉన్నారు స్టెఫను మీద కోపంతో, రాళ్ళు చేతబట్టి విసురుతూ ఉన్నారు. ఈ సందర్భంలో, ఇలాంటి పరిస్థితుల్లో స్టెఫను చెప్పినటువంటి మాట చూడండి. పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచినప్పుడు తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు ఉండుట చూచినాడు. ఎందుకు దేవుడి దర్శనం ఇచ్చాడు? అంతకుముందు స్టెఫను యొక్క దృష్టి ఏమిటి? సభలోని వారిని చూస్తున్నాడు. చూస్తే వారు ముష్కరులుగా కనబడుతున్నారు. ఈ ఆకాశంలోని దేవునికి దర్శనానికి ముందు స్టెఫను యొక్క కన్నులు కనబడింది సభలోని వారు. ఎలాంటి వారు? ముష్కరులు, వాక్యమునకులు, హృదయాన్ని లోబర్చని వారు, ధర్మశాస్త్రమును గైకనుని వారు. అలాంటి వారిని చూచినటువంటి ఈ కన్నులు అకస్మాత్తుగా కనుదృష్టి మారిపోయింది, ఈ లోకం దృష్టి దాటిపోయింది. ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు, ఆకాశం తెరవబడింది, తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు నిలిచి ఉండడం చూస్తున్నాడు. ఆ దర్శనం చెబుతున్నాడు. స్టెఫన్ అనుకోవాలి, యేసుని గురించి ఈ సువార్త ప్రకటిస్తేనే పండ్లు కొరికారు, కోపంతో మండిపడుతున్నారు, రాళ్ళు చేతబెట్టారు, ఇక యేసు ప్రభుని పరలోకములో దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడని చెబితే ఇది చంపేస్తారేమో, బతికిపోదామని చెప్పి చెప్పకుండా ఉండొచ్చు. కానీ స్టెఫను ఇక్కడ ఆ దర్శనాన్ని చూచి ఎందుకు చెప్పాడంటే, అది పరలోకపు మత్తు, దాన్ని అంటాను. యేసు ప్రభు కూడా ఆ దర్శనాన్ని స్టెఫనుకి ఎందుకు ఇచ్చాడంటే, తర్వాత రాళ్లతో కొట్టబడతాడు, గాయమవుతుంది, రక్తం ఓడుతుంది, ప్రాణాలు విడవబోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో తన బిడ్డైనటు స్టెఫను మంచి మాటలు పలుకుతూ ప్రాణం విడిచి తనను చేరుకోవాలి అనుకున్నాడు. మంచి మాటలు పలకాలంటే ఆ నొప్పి తెలియకూడదు, ఆ గాయాలకి బాధపడకూడదు, కొట్టిన వారిని శపించకూడదు, వారిని దీవించాలి. కనుక అలాంటి తత్వంలోనికి రావాలంటే స్టెఫనుకి పరలోకపు మత్తు ఇవ్వాలి. పరలోకపు మత్తు ఇవ్వాలంటే పరలోక దర్శనం ద్వారానే వస్తుంది. అందుకే దేవుడు అప్పుడే ఆ పరలోక దర్శనాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే దర్శనాన్ని చూశాడో స్టెఫను ఇక ఈ లోకాన్ని మర్చిపోయాడు,
తన దేహాన్ని మర్చిపోయాడు, తన గాయాలను మర్చిపోయినాడు. రక్తం ఓడుతున్నా కూడా ఏమీ అనిపించడం లేదు. మత్తు ఇస్తే మనకు ఆపరేషన్ చేసేటప్పుడు ఏమి మనకు తెలియదో ఆ రీతిగా పరలోకపు మత్తు అది. యేసుని కళ్ళారా చూశాడు పరలోకములో తండ్రి దేవుని కుడిపార్శ్వమందు. ఈ అద్భుతమైన దర్శనానికి స్టెఫను ఆ పరలోకం మత్తులోకి వెళ్ళిపోయినాడు. ప్రభు యొక్క ప్రేమ యొక్క మైకంలోకి వెళ్ళిపోయినాడు. ఇక ఏమీ అర్థం కావడంలా. వాళ్ళు కొట్టేటప్పుడు దెబ్బలు ఇతనికి ఏం నొప్పి అనిపించడం లేదు. గాయాలు అవుతూ ఉన్నాయి, రక్తం ఓడుతూ ఉంది, అయినా కానీ నొప్పి అనిపించడం లేదు. ఎందుకంటే ఆయనకు దృష్టి మొత్తం పరలోకం మీదే ఉంది. యేసుని చూచాడు కనుక తన దేహాన్ని మరిచాడు. దేవుణ్ణి చూచాడు, తన దేహాన్ని మరిచాడు. పరలోకపు మత్తులో ఉన్నాడు. నేను కూడా యేసయ్య పక్కన చేరాలి, నేను కూడా యేసయ్యని చేరుకోవాలి అని అనుకున్నాడు. గనుక వీరికి యేసు మాట చెబితేనే కోప్పడ్డారు, పండ్లు కొరికారు. ఇక యేసు దర్శనాన్ని చెబితే చంపేస్తారేమో, చంపని నేను అప్పుడే యేసు వద్దకు వెళతాను. పౌలు చెప్పినట్లుగా మా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము అన్నట్టుగా స్టెఫను కూడా వారు కొట్టినా పర్వాలేదు, వారు చంపినా పర్వాలేదు, ఆ మీదట నేను ఎక్కడికి వెళ్తాను, నేను చూస్తున్నా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు అదే కావాలి, నా గమ్యం అదే, నా లక్ష్యం అదే, నా గురి అదే. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అక్కడికి. ఎంత ఆనందంగా ఉంది, చూస్తూ ఉంటేనే ఇంత ఆనందంగా ఉంది, ఇక చేరుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. స్టెఫను ఆలోచన చేస్తూ ఉన్నాడు కనుక చెప్పేశాడు. తాను చూచిన దర్శనాన్ని అతను చెప్పాడు. అలాగే మనం 110వ కీర్తన మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువుని నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండును. కూర్చుని ఉన్న దేవుడు ఇప్పుడు స్టెఫనికి నిలబడి ఉండడం కనబడతా ఉంది. స్టెఫన్ని ఆహ్వానించడానికి యేసయ్య పరలోకంలో నిలిచి చూస్తూ ఉన్నాడు. తన యొక్క బిడల పక్షంగా యేసు ప్రభు యొక్క ప్రేమపూర్వకమైన స్పందన అది. తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్న యేసయ్య స్టెఫను చేర్చుకోవడానికి లేచి నిల్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడ అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం, 20వ వచనం, 22వ వచనం చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 17, 20, 22. అంతటా నేను యెరూషలేముకు తిరిగి వచ్చి, పౌలు చెప్తున్నాడు ఇక్కడ, అంతటా నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయొచ్చు ఉండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. పౌలు ప్రభువును చూశాడు. అక్కడ సభలో చెబుతున్నాడు ఈ మాటలు. 20వ వచనం, మరియు నీ సాక్షిని స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటుందని చెప్పి తిని. ఆ తర్వాత 22వ వచనం, ఆ మాటలన్నీ విన్నటువంటి సభికులు ఏమంటున్నారంటే, ఈ మాట వరకు వారు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుకు తగడు, ఇటువంటి వాడు బ్రతుకు తగడు అని చెప్పి భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడని కేకలు వేసిరి. స్టెఫనేమో నేను యేసుని చూస్తున్నానంటే రాళ్ళేసి కూడా చంపేస్తున్నారు. పౌలేమో నేను ప్రభువుని చూశానంటే ఇతడు బతికేదానికి వీల్లేదు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే స్టెఫన్ ఏమంటున్నాడు, ఆ సాక్షి ఇస్తూ స్టెఫను చంపినప్పుడు నేను అక్కడే ఉన్నాను సాక్షిగా అని అంటున్నాడు. ఇక్కడ మనం ఇంకొక విషయం ఆలోచన చేయాలి. స్టెఫను చుట్టూ ఉన్నవారు ధర్మశాస్త్రము గైకొనని వారు, వాక్యమునకు హృదయాన్ని లోబర్చని ముష్కరులు. అలాంటి వారికి దేవుని వాక్యం చెప్పతగదు. ఎందుకంటే విత్తనములు గుర్చిన ఉపమాన భావంలో మనకు చాలా విషయాలు చెప్పాడు అట్టి సత్యాన్ని గురించి. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును అంటున్నాడు. స్టెఫను చుట్టూ ఉన్నవారు అలాంటి వారే. వాక్యం వారు వినడానికి యోగ్యులు కాదు. అయినా కానీ స్టెఫను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంతమందిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జీవగ్రంథంలో ఉంది. అతను నశించిపోవడానికి వీలు లేదు, అతను రక్షించబడాలి.
అతని కొరకు స్టెఫెను అనేక మంది అయోగ్యులు ఉన్నప్పటికీ రక్షించబడవలసిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు గనక ఈ స్టెఫెను ఆ సువార్తను చెప్పి మరణ సమయంలో ఈ మంచి మాటలు పలకడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? పౌలు. మనం ఇప్పుడే చదువుకున్న అపోస్తల కార్యగ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం 20వ వచనం 22వ వచనం. పౌలు అక్కడ ఉన్నాడు, ఆ సభలో కొడుతూ ఉంటే అక్కడే ఉన్నాడు సాక్షిగా. వస్త్రములు పాదాల దగ్గర పెట్టారు, రాళ్ళతో కొట్టేవాడు. ఆ రక్తం వీళ్ళ మీద పైన పడితే వస్త్రాలు పాడైపోతాయని. కనుక అక్కడ పౌలు ఉన్నాడు, పౌలు చూస్తూ ఉన్నాడు, రాళ్ళతో కొడుతూ ఉన్నారు. దేవదూతలాగా కనబడినటువంటి స్టెఫెన్ని, దేవుని సువార్తను ప్రకటించిన స్టెఫెన్ని ఇప్పుడు వాళ్ళు రాళ్ళతో కొడుతూ ఉన్నారు. పౌలు చూస్తూ ఉన్నాడు. అంతరంగంలో ఆలోచనలు ఎన్నో. రాళ్ళతో కొడుతూ ఉన్నా, చంపుతూ ఉన్నా మంచి మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుడు పౌలుని ఆ రీతిగా ఆ సందర్భంలో అంతరంగికంగా ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు. దమస్కు మార్గంలో ఆయన పట్టుకున్నాడు, తన బలమైన సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరలోకపు మత్తులో ఉన్నటువంటి స్టెఫెను పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 54 నుంచి 56వ వచనం వరకు ఉన్నటువంటి దర్శనాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే తమ సమస్తం కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారో వారందరూ కూడా పరలోకపు మత్తులో ఉన్నవారే, ప్రభు యొక్క ప్రేమ మైకములో ఉన్నవారే. ఇక వారికి ఈ లోకంలో సంగతులు ఏమీ పట్టవు. కొలస్సీ 3:1 చెప్పినట్టుగా పైనున్న వాటినే కానీ భూమి మీద ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. ప్రభు యొక్క ప్రేమ మత్తులో ఉన్నవారు, పరలోక మత్తులో ఉన్నవారు, వారు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారే కానీ లోక సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచరు. కనుక మనం కూడా ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞను అనుసరించి మన హృదయపూర్వకంగా పూర్ణ వివేకంతో పూర్ణ మనస్సు దేవుణ్ణి ప్రేమించబద్ధులమై ఉన్నాం. మన సమస్తం కంటే ఎక్కువగా, చివరికి మన ప్రాణం కంటే ఎక్కువగా, మనం కలిగి ఉన్న దానికంటే ఎక్కువగా యేసుని ప్రేమించబద్ధులమై ఉన్నాం. అంటే మనమందరం కూడా పరలోక మత్తులో జీవించబద్ధులమై ఉన్నాము. ఎప్పుడైతే పరలోకపు మత్తులో, ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రేమ మైకములోకి వెళ్ళిపోతామో ఇక శరీర సంబంధమైన విషయాలు, ఈ లోక సంబంధమైన విషయాలు ఏమీ పట్టించుకోం. మన యొక్క బాట పరలోకపు బాటే, ఆత్మీయ మార్గమే, మనం పరలోకపు సైనికులమే, ఆత్మీయ యాత్రికులమే. ఆ రీతిగా సాగిపోతూ ఉంటాం. అట్టివారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ఇక్కడ స్టెఫెను పలికిన రెండో మంచి మాట ఏమిటంటే 57వ వచనం నుంచి 59వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి, స్టెఫెను చెప్పిన మాటలు విన్నారు, పండ్లు కొరికారు, కోపంతో మండిపడి. స్టెఫెను చెప్పిన దర్శనాన్ని విన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్నపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలోను ఒక యవనుని పాదం యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టొచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఎవరికి సాధ్యమండి ఇది? రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే నా ఆత్మను చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేసేది ఎవరికి సాధ్యమవుతుంది? సిలువలో యేసు ప్రభు పలికినాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను అని. యేసు ప్రభు యొక్క మనసు కలిగిన వారు, యేసు ప్రభు యొక్క స్వభావం కలిగిన వారు, యేసు ప్రభు యొక్క మార్గంలో కొనసాగేవారు మాత్రమే ఇలాంటి సందర్భాలు ఇలాంటి మాటలు చెప్పగలుగుతారు. నా ఆత్మను చేర్చుకో. ఏం చెప్పొచ్చు కదా, ప్రభువా నన్ను కాపాడు, మీరు బారి నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తే తప్పేముంది? కానీ స్టెఫెను పరలోకపు మత్తులో ఉన్నాడని చెప్పాను కదా, ఆ మత్తులో ఉన్నాడు కాబట్టి ఈ లోకాన్ని ఆశించడం లేదు, ఈ లోకంలో జీవించాలని అనుకోవడం లేదు. ఈ లోకంలో స్టెఫెను కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చిన్నాటి స్నేహితులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు.
తనలాగే యేసు నమ్మిన సోదరులు ఉన్నారు. అయినా కానీ వీరందరికంటే ఎక్కువగా స్టెఫను యేసుని ప్రేమించినాడు. వాటన్నిటికంటే ఎక్కువగా స్టెఫను యేసుని ప్రేమించినాడు. కనుక ప్రభువా, నేను నీతో ఇష్టపడుతున్నాను కనుక నా ఆత్మను చేర్చుకో. గెరాసేన దేశస్థుడు ఏ రీతిగా తీర్మానం చేశాడో, యేసు ప్రభు వెళ్ళి అతను స్వస్థపరచగానే తిరిగి తన ఇంటికి వెళ్ళాలని అనుకోలే. ప్రభు పాదాల దగ్గర చేరి, ప్రభువా నన్ను కూడా నీతో రానిమ్ము అని వేడుకున్నాడు. నా ఇంటి వారు నాకు వేరైపోయినారు, నన్ను మర్చిపోయారు, నిర్లక్ష్యం చేశారు. నా ఊరి వారు వద్దు, నా స్నేహితులతో, బంధువులు, కుటుంబీకి ఎవరు వద్దు ప్రభువా, నన్ను నీతో కూడా రానిమ్ము, నీ ఉంటే చాలు ప్రభువా అని గెరాసేన దేశస్థుడు ఏ రీతిగా తీర్మానం చేసుకుని ప్రభుని అడిగాడో, ఆ రీతిగా స్టెఫను ఇక్కడ రాళ్లతో కొట్టబడుతూ ఉన్నా, గాయాలు అవుతున్నా, రక్తం ఓడుతూ ఉన్నా కూడా స్టెఫను ప్రభు వద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకాన్ని, ఈ దేహాన్ని, తన వారిని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు ఉంటే చాలు, నాకు నేను ప్రభుత్వం ఉంటే చాలు అని అనుకున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నాడు, నా ఆత్మను చేర్చుకో. నువ్వు చూపించావు, పరలోకంలో ఉన్నావు, ఎంత గొప్ప భాగ్యం, ఎంత బాగుంది పరలోకం, ఎంత బాగున్నావు నీవు అక్కడ, నీ తోటి దేవదూతలు ఎంత బాగున్నారు. ప్రభువా, ఈ ముష్కరుల మధ్య జీవించుట కంటే ఆ పరిశుద్ధ దేవదూతల మధ్య నీతో కలిసి జీవించుట నాకు క్షేమం, కనుక నా ఆత్మను చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. ఈ వచనానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఈ వచనానికి ఒక ప్రత్యేకత ఉంది, చాలాసార్లు చెప్పాను. ఏమిటి? బైబిల్ అంతటిలో అతి చిన్న వాక్యము, అతి చిన్న వచనం. కొంతమంది చెబుతారు దుంగిలకుడి అనే మాట, లేదా యేసు కన్నీళ్ళు విడిచిన, అది ఎక్కువ చెబుతారు. ఇంగ్లీష్లో అయితే జీసస్ వెప్ట్, ఇంగ్లీష్ బైబిల్లో జీసస్ వెప్ట్ అనేది చిన్న పదం, అది ఒక వచనంలో ఉంటుంది. దాని తెలుగులో మార్చుకుంటే యేసు కన్నీళ్ళు విడిచెను, 9 అక్షరాలు ఉన్నాయి. ఆత్మను ఆర్పకుడి అనే దాంట్లో ఆత్మను ఆర్పకుడి 7 వచనాలు ఉన్నాయి, 7 అక్షరాలు. ఏది చిన్నది? యేసు కన్నీళ్ళు విడిచిన దానికంటే ఆత్మను ఆర్పకుడి అనే వచనం ఇంకా చిన్నది. ఇంకా దుంగిలకుడి అనేది ఉంది నిర్గమకాండం 20వ అధ్యాయంలో, అది కూడా చిన్న వాక్యమే, చిన్న వచనమే. కాబట్టి ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఆత్మను ఆర్పకుడి అని? మనం గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మను మనం ఆడిపోసామా, మనం ఆడిపోయినట్టే. చనిపోయాడంటే అర్థం ఏంటి? శరీరంలో ఆత్మ లేదు అని అర్థం. శరీరంలో ఆత్మ లేదు, ఎందుకంటే ఆత్మయే జీవింపచేయచ్చు ఉన్నది మనల్ని, ఆత్మయే మనం జీవింపజేస్తూ ఉంది. ఆత్మ లేని శరీరం కేవలము నిష్ప్రయోజనం. చనిపోయిన వాడికి కళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఎందుకు కదిలించలేడు? ఆత్మ లేదంతే. వానిలో ఆత్మ ఉంటే వానికి మళ్ళా జీవం వస్తుంది. అందుకే చనిపోయిన వాడిని ధర్మమీటర్ పెట్టి చూడండి, చల్లగా ఉంటాడు. బతుకున్న వాడి ధర్మమీటర్ పెట్టి చూడండి, వాడికి ఎంత వేడి వెచ్చదనం ఉంటుందో. కాబట్టి ఆత్మయే జీవింపజేస్తుంది. అలాంటి జీవింపజేసే ఆత్మను మీరు ఆర్పవద్దు. శరీరాశల చేత, లోకాశల చేత ఆత్మను చంపవద్దు. ఆత్మ చేత శరీరాన్ని జయించండి అంటాడు, ఆత్మానుసారంగా జీవించండి అంటాడు. అంత శ్రేష్టమైనది యొక్క ఆత్మ. చివరికి యేసు యొద్ద నిలిచేటటువంటిది ఆత్మ. ఈ శరీరం ఇలాగే దేవుని యొద్దకు వెళ్ళదు. పునరుద్ధానం చెంది, మేలు పునరుద్ధానం చెంది అప్పుడు ప్రభు దగ్గరికి వెళుతుంది. అప్పుడు కూడా ఈ శరీరంలో ఆత్మ వచ్చి నిలబడితేనే. అంత ప్రాముఖ్యమైనది ఆత్మ. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆత్మ, జీవించడానికి ఇచ్చినటువంటి ఆత్మ. ఏం చేస్తున్నాం? ఆత్మానుసారంగా ఆలోచన చేస్తున్నావా? ఆత్మానుసారంగా చూస్తున్నావా? ఆత్మానుసారమైన విషయాల గురించి యోచన చేస్తున్నావా?
ఆత్మానుసారమైన జీవితానికి తగిన తీర్మానాలు చేస్తున్నావా? ఎంతమంది చేస్తున్నారో, ఎంతమంది చేయడం లేదో. పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల్లో, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఎలాంటి విషయాల మీద మనసు ఉంచుదాం? మరణానికి దారితీసే విషయాల మీద, శరీరానుసారమైన విషయాల మీద మనసు ఉంచుదామా? అయితే ఆ దారి యొక్క అంతం మరణమే. ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉంచుదామా? అయితే దాని అంతం జీవమే. నీవు జీవంలోనికి చేరుకుంటావు. శరీరానుసారమైన విషయాల మీద నువ్వు మనసు నిలిపితే, నీ జీవితాన్ని కొనసాగిస్తే, నువ్వు చివరికి మరణమే, అకాల మరణమే, రెండవ మరణమైన నరకమే. మనం తేల్చుకోవాలి, మన గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నామా? అయితే మనం అనుసరించాల్సింది ఆత్మానుసారమైన జీవితమే. పరలోకానికి వద్దులే, నరకానికి వెళ్దాం అనుకుంటావా? శరీరానుసారమైన జీవితం జీవించు. యేసు ప్రభువే చెప్పాడు, వెచ్చగానైనా చల్లగానైనా ఉండండి, నిలువెచ్చగా మాత్రం ఉండడు. క్రైస్తవుల్లో అనేక మంది పరిస్థితి ఇదే. నిలువెచ్చగా ఉండొద్దంటే నిలువెచ్చగానే ఉంటారు. వెచ్చగా ఉండండి అంటే భక్తి కలిగి జీవించండి అని, లేదా చల్లగానైనా ఉండండి అంటే పాపంలో మునిగిపోండి అని. ఎందుకని? ఎప్పటికైనా ఆ పాపంలో మునిగి ఉన్నవాడికి పశ్చాత్తాపం కలుగుతాడు. నేను పాపం చేశానని దేవుడు క్షమిస్తాడు, రక్షణ ఇస్తాడు. నిలువెచ్చగా ఉండే వారికి పశ్చాత్తాపం రాదు. నేను చర్చకు పోతుందా, బైబిల్ చదువుతున్నా, పాటలు పాడుతుందా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ప్రభుత్వాలు తీసుకుంటున్నా అని అనుకుంటాడే కానీ తన యొక్క లోపాల గురించి ఏమి ఆలోచన చేయడు. దేవుని దృష్టికి తాను ఏమై ఉన్నాడో అర్థం చేసుకోలేడు. వాక్య బిల్లులో వాడి జీవితం ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోలేడు. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాల్లో ఉన్నవారు ఏ రీతిగా భ్రమపడ్డారో, హృదయం చేసి మోసానికి గురయ్యారో, రక్షించబడిన వారిని అని చెప్పుకుంటూ మేము అద్భుతాలు చేస్తున్నాం కాబట్టి, ఉయ్యాలు వెళ్ళబడుతున్నాం కాబట్టి రక్షించబడిన వారమే అని ఎట్లా భ్రమపడ్డారో, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి వారు అక్రమం చేయవారుగా చెప్పబడ్డారు. ఆ రీతిగా అనేక మంది క్రైస్తవులు నిలువెచ్చ స్థితిలో ఉండి మేము రక్షించబడిన వారమే, మేము విడుదల పొంది ఉన్న వారమే అని చెప్పుకొని భ్రమలో ఉన్నారు. అలాంటి వారితో చెప్తున్నారు దేవుడు, ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉండలేరు, ఎవరో ఒకరికి మాత్రమే. ఎవరికి దాసులుగా ఉంటారు? సాతానికా లేక దేవునికా? తేల్చుకోండి. నరకమా పరలోకమా? తేల్చుకోండి. శాపమా ఆశీర్వాదమా? తేల్చుకోండి అని చెప్పి అంటూ ఉన్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. స్టెఫను ఆత్మానుసారి కాబట్టి రాళ్లతో కొడుతున్నా, గాయాలు అవుతూ ఉన్నా, రక్తం ఓడుతూ ఉన్నా, ప్రాణం పోతూ ఉన్నా అంటున్నాడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకో, నన్ను కాపాడు ప్రభువా, ఇంకా ఈ లోకంలో జీవించాలి అని అన్నంలే. అతడు దేవుని సన్నిధికి చేరుకొని ఆశపడుతున్నవాడు గనుక, పరలోకపు మత్తులో ఉన్నవాడు గనుక ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని రెండో మాటగా పలికినాడు. చివరిగా అతడు పలికిన మూడో మాట ఏమిటంటే 60వ వచనం, అపోస్తలుల కార్య గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని 59వ వచనం చివరి భాగం ఏముంది? వారు అతన్ని రాళ్లతో కొట్టివి. యేసు ప్రభువా నా ఆత్మ చేర్చుకున్నామని స్టెఫను పలుకుచూ ఉండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. రాళ్లతో కొడుతూ ఉన్నారు, ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆపలే, రాళ్లతో కొడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. 60వ వచనంలో పలికిన మూడో మాట ఏంటో తెలుసా? అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. పౌలు అతని చావునకు సమ్మతించెను. స్టెఫను పలికిన మూడో మాట, రాళ్లతో కొడుతూ ఉన్నారు, దెబ్బలు తగులుతూ ఉన్నాయి, గాయం అవుతూ ఉంది, రక్తం ఓడుతూ ఉంది, కానీ నొప్పి మాత్రం లేదు. కారణం పరలోక మత్తులో అతడు ఉన్నాడు, ప్రభు యొక్క ప్రేమ యొక్క నాయకంలో అతడు ఉన్నాడు. కనుక అన్నిటినీ మర్చిపోయి అతడు ఈ ప్రార్థన చేస్తున్నాడు, ఈ మంచి మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము. స్టెఫనుకు తెలుసు రక్తాపరాధం ఎంత ఘోరమైనదో. రక్తాపరాధములు వంచకులను, రక్తాపరాధికులను
సగము కాలమైనా బతుకరు, అర్ధాయిపోతుంది వాళ్ళకి అంతే. వంచన చేసేవారు, రక్తాపరాధికులు సగము కాలం కూడా బతుకరు. ఇంత ఘోరమైనది ఈ పాపం కాబట్టి ప్రభువా మీరు నన్ను చంపుతున్నారు, రక్తం ఓడుతూ ఉన్నది, ఈ రక్తాపరాధం వారి మీద మోపవద్దు ప్రభువా. ఎంత గొప్ప మనసు అండి. చంపేవాడిని క్షమించమని ప్రార్థన చేయడం అంటే అది ఎవరికి సాధ్యం? ఒక సత్క్రైస్తులకు మాత్రమే సాధ్యం. దూషించే వారిని ప్రేమించడం ఎవరికి సాధ్యం? ఒక క్రైస్తవులకు మాత్రమే సాధ్యం. శపించే వారిని దీవించడం ఎవరికి సాధ్యం? ఒక క్రైస్తవులకు మాత్రమే సాధ్యం. స్తెఫను చూపిస్తున్నాడు అది. ప్రభువా ఈ రక్తాపరాధం వారి మీద, ఈ పాపం వారి మీద మోపవద్దు. వాళ్ళు రాళ్ళతో గుర్తూనే ఉన్నారు, గాయం చేస్తూనే ఉన్నారు, ప్రాణం తీస్తూనే ఉన్నారు. కానీ అయినా కానీ స్తెఫను పలికిన మూడవ మాట, చనిపోవడానికి ముందు పలికిన చివరి మాట అది. ప్రభువా ఈ పాపము వారి మీద మోపవద్దని గొప్ప శబ్దముతో పలికెను. అలాగే యేసు ప్రభు కూడా శిలువ మీద ఉన్నప్పుడు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. అదే స్వభావాన్ని, అదే తత్వాన్ని, అదే మనస్సును స్తెఫను కలిగి ఉన్నవాడుగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి ఎంత చక్కని మాట పలికినాడు. అలాగే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు కూడా చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. స్తెఫనుకి ఈ విషయం తెలుసు. వాని క్షమించాలి, అప్పుడు స్తెఫను క్షమించబడతాడు. అప్పుడు స్తెఫను ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడుతుంది. కనుక ప్రభువు ఈ గొప్ప పాపమును వారి మీద మోపకము, వారిని క్షమించేశాడు. మనం కూడా ప్రభునందు పిల్లరా మనం క్షమించబడాలి అని అంటే క్షమించువారముగా ఉండాలి. క్షమించుట ద్వారా క్షమించబడతాము అనే సత్యాన్ని మనం ఎరిగిన వారముగా ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7 మార్లు మట్టుకు కాదు, 8వసారి మరి తిరిగి అంతకంటే ఎక్కువ తిట్టమని కీడు వేయమని కాదు, 7 మార్లు మట్టుగా అన్నాడు. 7 మార్లు క్షమించిన గొప్ప విషయం అనుకోని పేతురు. అందుకు ప్రభు ఏం చెప్పాడు? 70 ఏళ్ల మార్ల మట్టుకు. 90వ కీర్తన 10వ వచనం ఏం చెప్తుంది? మా ఆయుష్కాలము 70 సంవత్సరములో. యేసు ఏం చెప్తున్నాడు? 70 ఏళ్ల మట్టుకు నీవు వారిని క్షమించాలంటే నీ జీవితకాలం అంతా నీవు క్షమిస్తూనే ఉండాలి. నీవు క్షమించబడాలంటే, నీ జీవితకాలం అంతా దేవుని చేత క్షమించబడాలంటే నీ జీవితకాలం అంతా నీవు క్షమిస్తూనే ఉండాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరి పాపమును క్షమించుదురో అవి వారికి క్షమింపబడును, మీరు ఎవరి పాపం నిలిచిండనిత్తురో అవి నిలిచిండునని వారితో చెప్పాను. మనం ఎవరినైతే క్షమిస్తామో దేవుడు కూడా క్షమిస్తాడు. అదే మానవుడే క్షమిస్తున్నాడు అతన్ని. ప్రేమ స్వరూపిన దేవుని నేను కూడా క్షమించాలి కదా అనుకొని నీవు ఎవరైతే క్షమిస్తావో దేవుడు వారిని కూడా క్షమిస్తాడు. నీవు ఎవరైతే క్షమించవో దేవుడు వారిని కూడా క్షమించడు, నిన్ను కూడా క్షమించడు. మనం క్షమిస్తేనే కదా దేవుడు క్షమిస్తాడు. ప్రభు ప్రార్థనలు అదేగా చెబుతాం, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమే మా అపరాధం కూడా క్షమించు, అంతకు మించి చేయొద్దు. నువ్వు అయితే అయి ఉంటావు దేవుడు, నువ్వు అయితే అయి ఉంటావు ప్రేమ స్వరూపి. నేను ఏ లెక్క ప్రకారం క్షమిస్తానో ఆ లెక్క ప్రకారమే క్షమించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాం. పాపం దేవుడు ఆ ఒప్పందానికి ఒడంబడి అంతకు మించి చేయలేడు. ఆయన దేవుడు అయ్యింది, ప్రేమ స్వరూపి అయింది కూడా క్షమించాలి అనుకున్నా కూడా క్షమించలేడు. ఇది మనం ఈ ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రభు ప్రార్థన ఈ మాట చెప్పేటప్పుడు మనం ఎలాంటి వారమై ఉండాలి? జీవితకాలం అంతా అందరినీ క్షమించువారముగా ఉండాలి. అందరినీ. కొంతమంది అందరినీ క్షమిస్తారు కానీ పక్కింటి వాళ్ళు మాత్రం క్షమించలేరు. అందరినీ క్షమిస్తారు, పక్కింటి వాళ్ళు మాత్రం ఏందో మరి
నీ పక్కనే ఉన్నాడు కదా, ఇరుగు పొరుగు ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత బాగుండాలి. ఎదిరింటోని క్షమించలేదు, వెనకింటోని క్షమించలేదు, శత్రువునైనా క్షమిస్తారు అంటే వాడు ఎప్పుడో. మనము ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తామో దేవుడు కూడా వారి పాపాలు నిలిచి ఉండనిస్తాడు. ఎవరైతే క్షమిస్తామో దేవుడు కూడా వారిని క్షమిస్తాడు. కనుక జీవితం అంతా మనం క్షమించబడాలంటే జీవితం అంతా మనము క్షమించబద్ధులమై ఉన్నాము. చివరిగా ఎఫెసీ 4:32, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును కూడా ఒకరినొకరు క్షమించుడి. ఒకరిని ఒకరు మనం క్షమించుకోవాలి, దూషించుకోకూడదు, శపించుకోకూడదు. ఎవరిని కూడా మన నోట ఏముండాలి, అనుకూల వచనమునే మీరు పలుకుడు కానీ ఇక ఏది కూడా దుర్భాష ఏది కూడా మీ నోట రాకూడదు అంటాడు. మన నోట్లో వచ్చే మాట వినేవారికి ఒక మంచి ఆలోచన పుట్టించాలి, వారికి కొన్ని కోపం తొలగించేదిగా ఉండాలి. అలాంటి మాటలు మన నోటి వెంట రావాలి. సంతృష్టి సహితమైన భక్తి, సంతృష్టి సహితమైన సంభాషణ, హితమైన బోధ, అన్నీ ఇలాంటి మాటలు చెబుతాడు దేవుడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, స్టెఫను మరణ సమయంలో కూడా అతను పలికిన మంచి 3 మాటలు యేసు ప్రభుకి 7 మాటలు మనం ఎంతగానో ప్రభావితం చేస్తాయి. మరణించే సమయంలో స్టెఫను చూపిస్తున్న మార్గం, ఆ బాట, అతను పలికిన మంచి 3 మాటలు మనం నేర్చుకోవాలి. మనం దూషించేవారిని, శపించేవారిని, మనం హింసించేవారిని, చంపేవారిని కూడా దీవించువారముగా, ప్రేమించువారముగానే మనం జీవితాన్ని కొనసాగించాలి, ముగించాలి. అదే దేవుడు మన పట్ల చూడాలనుకుంటూ ఉన్నాడు. అలాంటి నైజం, అలాంటి స్వభావం మనం కలిగి ఉంటే అట్టి వారిని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు, అట్టి వారిని కూడా దేవుడు ఆనందింపజేస్తాడు. స్టెఫను చేర్చుకున్నాడు దేవుడు. స్టెఫను నాటి నుంచి పరిశుద్ధుల మధ్య ఎంత, అబ్రహాం యొక్క సన్నిధిలో ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇప్పటి వరకు, ఇక ముందు కూడా. ఆ కొద్ది నిమిషాలే రాళ్ళతో కొడుతున్నారు, చంపుతున్నారు, గాయాలు అవుతున్నాయి, కానీ వారిని ప్రేమించిన వాడై, వారిని క్షమించిన వాడై, దేవుని యొక్క సువార్తను దర్శనం చెప్పిన వాడై మరణించినాడు. మన జీవితాన్ని ఎట్లా ముగించాలనుకుంటున్నాం? ప్రతి పుస్తకానికి చివరి పేజీలు చాలా బలమైనవిగా ఉంటాయి, ముఖ్యమైనవిగా ఉంటాయి. అలాగే ప్రతి జీవితానికి చివరి దినాలు చాలా ముఖ్యమైనవి. యేసు ప్రభువు అంటాడు, మీరు నీతిమంతులుగా బతికి చివరిలో చచ్చిపోయే సమయంలో పాపంలోని చనిపోతే అది వరకు మీరు అనుసరించిన నీతి మీకేమీ మేలు చేయదు. అలాగే మీరు పాపులుగా జీవించి చివరి సమయంలో యేసుని నమ్ముకుంటే అది వరకు మీరు అనుసరించిన పాపం మీకే కీడు చేయదు అంటాడు. అంటే అర్థం ఏంటి? మన జీవితానికి చివరి దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన చివరి దినాల్లో కూడా మనము దేవుని యందే మనం జీవించాలి. ఎప్పుడో తెలియదు, ఏమో తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవుని విడమగా కొనసాగాలి. దేవునికి సువార్త ప్రకటించేవారముగా, దేవుడి చిన్న దర్శనాలు చెప్పేవారముగా, దేవుని పక్షంగా నిలిచేవారముగా, దేవుని మార్గంలో కొనసాగేవారముగా, దేవుని మాటలే పలికేవారముగా, దేవుని ప్రేమను చూపేవారముగా, ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయు నిమిత్తం, నోటితో కాదు ప్రవర్తనతో, దేవుని యొక్క గుణాతిశయములను మనం మన ప్రవర్తనతో లోకానికి ప్రచురము చేయవారముగా దేవుడు మనం ఎన్నిక చేసుకున్నాడు. కనుక అలాంటి వారముగా కొనసాగడానికి తీర్మానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిని మా గొప్ప తండ్రి, మీ వాక్యమనే ఉదక స్నానంతో శుద్ధీకరించారు ప్రభువా. మాలాంటి మనిషి స్టెఫను కూడా అయినప్పటికీ కోపంతో మండిపడి పళ్ళు కొరుకుతూ, రాళ్ళను చేతబట్టి కొట్టుతూ, గాయపరుస్తూ, రక్తం చిందించబడుతూ ఉన్న, ప్రాణం తీస్తూ ఉన్న ప్రభువా, స్టెఫను పలికినటువంటి మంచి 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం నా ప్రభువా. అవును ప్రభువా, నీ బిడ్డముగా మేము కూడా నా తండ్రి అలాంటి ప్రేమ కలిగి, అలాంటి ఓర్పు కలిగి, అలాంటి క్షమాగుణాన్ని కలిగి నా తండ్రి, ఆ రీతిగా మేము కూడా నిన్ను చేరుకోవడానికి ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడి వారముగా మనం నా తను సిద్ధపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మేమందరము మీ యొక్క ప్రధానమైన ఆజ్ఞకు లోబడి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నేను సేవించి, నేను ఆరాధించి, నేను ఆనందించి నీ ఆశలు పొందుకున్నట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య